హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెన్నై బీచ్ స్టేషన్ నుంచి ఎగ్మూర్ రైల్వే స్టేషన్కి బయలుదేరానండి. ఎందుకు అనుకుంటున్నారా? ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఎగ్మూర్ మ్యూజియం చూడడానికే ఈరోజు బయలుదేరాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అప్పుడే నాకు ఇంకా మంచి ప్లేసెస్కి వెళ్ళడానికి మీరు ఒక ఎంకరేజ్మెంట్ కల్పిస్తారని అనుకుంటున్నాను. వెళ్ళాలి. నా వెనక వైపు చూస్తున్నారు ఎగ్మూర్ రైల్వే స్టేషన్. ఇప్పుడే దిగానండి. ఇక్కడ నుంచి కొంచెం దూరం అంటే ఒక ½ కిలోమీటర్ వరకు ఈ రైల్వే స్టేషన్ దాటి బయట వెళ్ళాలి. ఇక్కడ ఎవరినైనా అడిగితే కూడా వాళ్ళు చెప్తారు కరెక్ట్గా. మీరు ఎప్పుడైనా ఎగ్మూర్ మ్యూజియం చూడటానికి చెన్నై వచ్చినప్పుడు ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి ఎవరిని అడిగితే కూడా చెప్తారు. అదే ఆటో చార్జెస్ అయితే జస్ట్ 50 రూపీస్. 1, 2, 7 குருவாயூர் செல்லும் குருவாயூர் எக்ஸ்பிரஸ் 7வது பிளாட்ஃபாரத்திலிருந்து 11 மணி. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎంత ప్రాముఖ్యతో అదేవిధంగా చెన్నైలో ఎగ్మూర్ రైల్వే స్టేషన్, తాంబరం రైల్వే స్టేషన్ కూడా అంతే ప్రాముఖ్యత అండి. ఎందుకంటే ఇక్కడ మన దేశంలోని అనేక ప్రాంతాలకు ఇక్కడ నుంచి ట్రైన్స్ వెళ్తాయి కాబట్టి ఈ రైల్వే స్టేషన్ చాలా పెద్దది, చాలా బాగా ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడే ఇక్కడ చూస్తున్నారు ఎస్కలేటర్ మూలంగా బస్ స్టాండ్కి వెళ్ళవలసి ఉంటుంది. రండి వెళ్దాము. ఈ ఎస్కలేటర్ కింద దిగిన వెంటనే మనకు లోకల్ బస్ స్టాండ్ ఉంటుందండి. అక్కడే ఆటో వాళ్ళు కూడా ఉంటారు. 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బస్సులో అయితే జస్ట్ 5 రూపీస్. మీకు ఏది కన్వీనియంటో ఆ ట్రాన్స్పోర్ట్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నా వెనుక వైపు కనబడుతున్నదే ఎగ్మూర్ మెయిన్ బిల్డింగ్ అని కూడా అంటారండి. ఈ బిల్డింగ్లో కళాత్మక ప్రదర్శనలు, నాట్యాలు, నాటకాలు అన్నీ ప్రదర్శిస్తుంటారు. ఈ బిల్డింగ్ని మ్యూజియం థియేటర్ అని కూడా అంటారు. ఇక్కడ మీరు కాసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడ మీరు వెనక వైపు చూస్తున్నదే ఈ రెడ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ నుంచి కొంచెం వెనక వెళ్ళాలి టికెట్ కౌంటర్ కోసం. ఇక్కడ చూసారంటే స్కూల్ పిల్లలు కూడా ఈ ఎగ్మూర్ మ్యూజియంని చూడటానికి వచ్చారు. ఈ రెడ్ బిల్డింగ్ ముందు ఉండేటువంటి ఈయనే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్. ఈయన యొక్క ఇంట్రెస్ట్తోనే ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు అని ఇక్కడ అంటున్నారు. ఈయన అనేక ప్రదేశాల నుంచి ఆ కాలంలోనే పురాతన వస్తువులను సేకరించి ఈ మెయిన్ బిల్డింగ్లో భద్రపరిచారనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈయనే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్. మీరు ఎప్పుడైనా వస్తే ఈ మెయిన్ బిల్డింగ్ వెనక వైపే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇప్పుడే టికెట్ కూడా కొన్నాను. పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, చిన్నపిల్లలకైతే 30 రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేస్తూ ఉంటారు. రండి ఇప్పుడు మ్యూజియం లోపల వెళ్ళి చూద్దాము. నా వెనుక వైపు చూస్తున్నారు పురాతన శిలా విగ్రహాలు. ఈ విగ్రహాలు దాదాపుగా 16-17 శతాబ్దంలో రాజుల కాలం నాటివండి. నా వెనుక వైపు చూస్తున్న బిల్డింగు చాలా పురాతనమైనటువంటి బిల్డింగ్లోనే ఈ యొక్క మ్యూజియంని నిర్వహిస్తున్నారు. ఇది తమిళనాడు ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మ్యూజియం అండి. ఇందులో కళాత్మక వస్తువులతో పాటు సైంటిఫిక్ వస్తువులు కూడా భద్రపరిచారు. నేను ఈ మ్యూజియంకి రావడం ఇది 3వసారి. వచ్చిన ప్రతిసారి ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నటువంటి విగ్రహాలు 12, 13 ఆ శతాబ్దము కాలం నాటి పల్లవరాజులు, చోళరాజులు, కాకతీయ రాజులు, మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రతిష్టాత్మక రాజుల కాలం నాటి విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. మీరు ఈ విగ్రహాలను చూస్తూ ఉంటే మన భారతదేశ చరిత్ర మొత్తము ఆధారాలతో సహా మనకు తెలుస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ విగ్రహాలను చాలా భద్రతతో ఇక్కడ కాపాడుకుంటున్నారు.
నా వెనుక వైపు కనబడుతున్నటువంటి ఈ చెట్టు మొదలు భాగము దాదాపు 20 మిలియన్ల సంవత్సరాల క్రితము నాటిది. ఇది రాయిగా మారిపోయిందనేసి ఇక్కడ చెప్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ యొక్క చెట్టు భాగాన్ని మాత్రమే ఇక్కడ భద్రపరిచారు. ఇదే ఫాజల్ ట్రీ ట్రంక్. ఇది 20 మిలియన్ల సంవత్సరాల క్రితము రాయిగా మారిపోయి నదీ భాగమున కొట్టుకొని వచ్చినటువంటి భాగాన్ని ఇక్కడ భద్రపరిచారండి. ఇక్కడ చూస్తున్నారు, ఇది ఒక రాయిగానే మారిపోయింది దాదాపుగా. చెట్టు అనేసి ఎవరు అనరు. దీన్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గొరిల్లా యొక్క నమూనాను. దాని తర్వాత అతిపెద్ద పక్షి అయినటువంటి ఆస్ట్రిచ్ పక్షి చూస్తున్నారు. ఈ పక్షి దాదాపుగా 10 అడుగుల వరకు పెరుగుతుందనేసి అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమనుకుంటున్నారు? ఆస్ట్రేలియన్ థండర్. ఈ పక్షులు ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైన సముద్ర మార్గపు గుండా తన తీర ప్రాంతాలకు చేరుకోగలవు. ఇప్పుడు మీరు చూస్తున్నారు గొరిల్లా యొక్క నమూనాని. ఇప్పుడు మీరు చూస్తున్నది ఖడ్గమృగపు యొక్క స్కెల్టన్ భాగం అండి. ఖడ్గమృగం యొక్క ముందు ఆ ఖడ్గం ఉంటుంది చూసారా, అది చూడండి ఎంత షార్ప్గా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమనుకుంటున్నారు? సముద్రంలోని అతిపెద్ద జీవి అయినటువంటి సముద్రపు సొరచేప యొక్క ఎముక భాగాలనే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది మ్యూజియంలోనే చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి. ఈ సముద్రపు సొరచేప యొక్క ఎముక భాగాలే ఇంత పెద్దదిగా ఉంటే ఇక ఈ జీవి సముద్రంలో ఎలా జీవించుంటుంది, ఏ యొక్క జంతువులను వేటాడి తిని ఉంటుందనేసి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయేది ఏమనుకుంటున్నారా? మాట్లాడే చెట్టు అండి. ఇప్పుడు ఎందుకో మౌనంగా ఉంది, కారణం తెలియదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళితే దాదాపుగా మన భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము జీవించినటువంటి శిలాజాలాలనే మరియు జంతువులనే ఇక్కడ భద్రపరిచారు. మీరు కానీ ఎగ్మోర్ మ్యూజియంకి వస్తే ఇవి అన్నిటినీ చాలా ఇంకా దగ్గరగా చూడవచ్చు. నేను కొంత భాగం మాత్రమే వీడియోలో షూట్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు మీరు, కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భూమి మీద జీవించినటువంటి జంతువులను మరియు వాటి శిలా అవశేషాలను ఇక్కడ భద్రపరిచారు. ముఖ్యంగా చెప్పాలంటే డైనోసార్ల యొక్క అవశేషాలు ఎక్కువగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు నేను ఉండేటువంటి ప్రాంతమే మన భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జీవించినటువంటి అతిపెద్ద జీవి అయినటువంటి డైనోసార్ దగ్గరకే వెళ్తున్నాను. ఇప్పుడు నా వెనుక వైపు చూస్తున్నారు, డైనోసార్ యొక్క నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు. నా వెనక వైపు నిజంగానే డైనోసార్ నిలబడి ఉన్నదా అనేటువంటి అనుభూతి నాకు కలుగుతున్నది. ఈ మ్యూజియం మొత్తము నిజంగానే ఒక పాత
పురాతన కాలానికి మనము తీసుకుని వెళ్ళేటువంటి అనుభూతి కలుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమనుకుంటున్నారు? చిరుతపులి యొక్క స్కెల్టన్ భాగాలని ఇప్పుడు మీరు చూస్తున్నారు. అదేవిధంగా దాని పక్కనే ఇప్పుడు మీరు చూస్తున్నది పులి యొక్క స్కెల్టన్ భాగము. ఇది నీటి ఏనుగు యొక్క స్కెల్టన్ భాగాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్క స్కెల్టన్ని ఇక్కడ ఎలా భద్రపరిచారు అనేది ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. దీన్ని ఎలా సేకరించారనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ భద్రపరచడానికన్నా దీన్ని ఎలా సేకరించారు. నా వెనుక వైపు చూస్తున్నది ఏమనుకుంటున్నారు? నీటి ఏనుగు యొక్క శిలాభాగాలు, ఆ ఎముక భాగాలని ఇక్కడ భద్రపరిచారండి. అదేవిధంగా ఇక్కడ చూసారంటే చిరుతపులి యొక్క శిలాభాగాలను కూడా భద్రపరిచారు. నిజంగానే ఇది చాలా అద్భుతంగా ఉందండి. మీరు ఒక్కసారి కానీ ఎగ్మోర్ మ్యూజియంకి వస్తే ఒక్క రోజంతా ఇక్కడే గడిచిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏనుగు యొక్క దంతాలతో కూడుకున్నటువంటి పుర్రె భాగాలని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఎంత పెద్దదిగా ఉంది, దీన్ని ఎలా సేకరించారు అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయము. ఇక్కడ మీరు చూస్తున్నది గుర్రం యొక్క హస్తి పంజరమే అండి. ఈ హస్తి పంజరాన్ని వీళ్ళు నిజంగానే చాలా బాగా భద్రపరిచారు. ఇప్పుడు పక్షులు ఉండేటువంటి ఆ యొక్క మ్యూజియంకి వెళ్తాం రండి. ఇక్కడ ఉన్నటువంటి పక్షుల పేర్లు కానీ మీకు కానీ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో టైప్ చేయండి. ఇప్పుడు మనమున్న ప్రాంతము వివిధ దేవతామూర్తుల విగ్రహాలు అమర్చినటువంటి ప్లేస్లోనే ఉన్నాము.
ఇది పల్లవక రాజులు, షోడరాజులు, కాకతీయ రాజుల కాలం నాటి విగ్రహాలు. ఈ విగ్రహాలను మన భారతదేశంలోనే కాదండి, మన దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సేకరించి ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క దేవతామూర్తి యొక్క విగ్రహము ఆ కాలంలో ఎంత అద్భుతంగా మలిచారో ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. దాదాపుగా ఇది 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితము విగ్రహాలండి. మన దేశ సాంప్రదాయాన్ని చాటేటువంటి ఈ విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. ఈ వీడియోను పూర్తిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.